చాలా రోజులైతే అయిందండి వ్లాగ్ అప్లోడ్ చేసి. కన్సిస్టెన్సీ అయితే మిస్ అవుతుంది డ్యూ టు సమ్ బిజీ షెడ్యూల్. ఇప్పుడు మేమైతే మా కజిన్ జోషు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సికింద్రాబాద్లో అయితే దిగేసి మెట్రోకి వచ్చాం. చూడు స్మైల్. అచ్చా మా జో పాపం ఎగ్జైట్మెంట్తో లిఫ్ట్ దగ్గరికి వస్తే మా దగ్గరికి నేను మొబైల్ తీయగలనే క్యాప్చర్ చేయవద్దు, నేను రెడీ అవ్వలేదు అనుకుంటే వెళ్ళిపోయింది. మా జో అయితే మేము వచ్చేసరికి పూరీ కర్రీ రెడీ చేసేసింది ఆల్రెడీ. పూరీ వేడివేడిగా వేద్దామని చెప్పి పూరీ ఇంకా అయితే కాల్చలేదు. చూడండి పూరీ అయితే చాలా బాగా చేస్తుంది. ఒక పూరి అయితే భలే పొంగింది, ఒకటి కాదు ఆల్మోస్ట్ అన్నీ పొంగాయి. బాగా పొంగుతున్నాయి కదా అని క్యాప్చర్ చేద్దామని తీసాను, అది పొంగలేదు ఆ పూరి. లాస్ట్ క్లిప్లో చూపించిన పూరి ఇది చూడండి. మళ్ళీ ఈ పూరి అయితే చాలా బాగా పొంగింది కదా. పూరి విత్ పొటాటో కర్రీ, ఆలూ కర్రీ, ఎంజాయ్డ్ ఇట్. జో థ్యాంక్ యూ జో. పూరి అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ వంశీకి కూడా చాలా నచ్చిందంట పూరి అయితే. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కదా. ఏం లేదండి, మళ్ళీ హైదరాబాద్లో వంశీకి అయితే చిన్న పని పడింది, చిన్న ఆఫీస్ వర్క్ మీద అయితే రావడం జరిగింది. సో అలా వీకెండ్ కదా సరదాగా నేను కూడా వంశీతో వచ్చేసాను. షాపింగ్ కూడా చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి వంశీతో నేను కూడా అయితే రావడం జరిగింది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు జోషి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఏం లేదండి, ఈవినింగ్ అయింది కదా, జస్ట్ అలా ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళే వరకు మాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తామో. పదండి చూద్దాం. చేసిన నిన్ను మ్యాప్స్ వచ్చేస్తే మన కార్లోని లొకేషన్ పంపించండి, అది నాకు నేను కనెక్ట్ చేస్తానండి. జియో ఉండే ఒక నిమిషం, బ్లాగ్ లొకేషన్ కనెక్ట్ చేసేస్తాను. లెట్స్ గో. ఫైనల్గా ఫిక్స్ అయ్యి ఆగ్రోమెక్కి వెళ్దాం అనుకుంటున్నాము. సనత్ నగర్లో ఉన్న ఆగ్రోమెక్కి. ఆగ్రోమెక్లో ఏముంటాయంటే స్పిరిచువల్ ఐటమ్స్, కిచెన్ యాక్సెసరీస్, మనకి కుక్వేర్కి కావాల్సినవి, కిచెన్ టూల్స్, బేక్వేర్, గిఫ్టెడ్ అండ్ డెకర్ ఐటమ్స్, ఇలా ఇవన్నీ మిక్స్ ఆఫ్ some accessories which I have mentioned right now. Let's go to Agromech.
బావ చాలా బిజీ రావట్లేదు. మా అక్క కింద స్టూల్ వేసుకుంది, చూపించండి పైకి లేపి. నో టు బి ఆనెస్ట్ మా అక్క ఇంత హైట్ కాదు ఎగ్జాక్ట్లీ. నా హైట్ గురించి ఇప్పుడు నేను ఎవరైనా అడిగాడు. బట్ వి మీన్ ఇట్. ఈ సోదంతా కాదు కానీ లెట్స్ గో ఫర్ డిన్నర్. ఆగ్రోమెక్ షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి 7 అయింది. ఇంటికి రిటర్న్ అయ్యి వెళ్ళేసరికి 8 అయింది. ఫ్రెష్ అయ్యి 9 o'clock అలా డిన్నర్ ప్లాన్ చేసాము. జో అన్నది వాళ్ళ ఇంటి దగ్గరలో ది ప్యాలెస్ అని మంచి హోటల్ అయితే రెస్టారెంట్ యొక్క అంబియన్స్ అయితే చాలా నచ్చింది. చూడండి, ఎక్స్టర్నల్ లుక్ చూడండి, చాలా బాగుంది కదా. double value, so minus 1. Yes, double. Yeah, so then Jason. ఇది అంతా పార్కింగ్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ ఎంట్రన్స్లో 1 బ్లాక్ అంతా టేక్ అవే పెడతారు. నెక్స్ట్ అలా ఒక 6 or 7 బ్లాక్స్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీకి పెడతారు. ఇప్పుడు ఇవి చూసారు కదా, ఇది ఎక్స్టర్నల్ వ్యూ. బయట కూర్చొని తినే వాళ్ళకి ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు లోపలికి ఇంటర్నల్గా అయితే ఎంటర్ అయ్యాము. ఇది ఇంటర్నల్ అంబియన్స్ ఆఫ్ ద ప్యాలెస్. వాళ్ళ గోల వాళ్ళది, నా గోల నాది అన్నట్టు నేను క్యాప్చర్ చేసుకుంటూనే ఉన్నాను. వాళ్ళ ఫ్రైడే కదా, వంశీకి అయితే లీవ్ లేదు. స్టిల్ హీఈస్ ఇన్ కాల్. పాపం కాల్ అటెండ్ అవుతూ డిన్నర్ చేశాడు. ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము. ఈలోపు బోర్ కొడుతుంది కదా మాకైతే. నేను జో చిన్న చిన్న స్నాప్స్ తీసుకున్నాం. చూడండి, క్రేజీ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి, క్యాటీ. నెక్స్ట్ వన్ స్వాగ్. స్నాప్చాట్ ఈస్ ద బెస్ట్ టైం పాస్ కదా. ఓకే, ఫుడ్ వచ్చేసింది. ఈ స్టార్టర్ ప్లేటర్ అయితే చెప్పాము, లిటరల్లీ చెప్తున్నాము. ఈ ప్లేటర్ ఒక్కటి మాకు కడుపు నిండిపోయింది. మెయిన్ కోర్స్కి వెళ్ళలే, ఇంకా కడుపు నిండిపోయింది కదా. డే 1 ఇలా మంచిగా స్పెండ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా హైదరాబాద్ వస్తే ది ప్యాలెస్ విజిట్ చేయండి.